గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో దోపిడీ చేశాడు ఇసుకను. 10,000 గతంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ఇసుకను ఉచితంగా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల్లో ఇసుక దోపిడీ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కోట్ల రూపాయలు దోచేశారు. మంత్రులు బాగుపడ్డారు, అలాగే గూండాలు, వైసీపీ గూండాలు బాగుపడ్డారు. ఇవన్నిటికీ చరమగీతం పాడి మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఉచితంగా ఇసుకనిచ్చి ఇవ్వడం పట్ల భవన కార్మికులు కానీ ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుండి నేను చూస్తున్నాను. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భవన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ పాలనలో ఆకలి చావులతో అల్లాడిపోయారు. ఆనాడు ఏంటంటే ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారు. వైసీపీ జగన్ దుర్మార్గాలకు కనీసం పనులు లేక పస్తులుండి ఉన్న పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ఈరోజు ఇసుకను ఉచితంగా ఇవ్వటం హర్షణీయము. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి విజయం అని కూడా సందర్భంగా తెలియజేస్తూ 5 ఏళ్ళ నుంచి ఇసుక లేక ఇల్లు కట్టుకోలేక నానా బాధలు పడుతున్నాం. ఇల్లు కట్టుకోలేకపోయాం, పని లేదు, ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు గారు ఆయన పరిపాలన తెలిసిన వ్యక్తి, దక్షుడు కాబట్టి ఆయన ఇసుక మాకంత ఆనందంగా ఉంది. ఇల్లు కట్టుకోవడానికి మేము హర్షం తెలియపరుస్తున్నాం సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బాగానే చూశాను ఇల్లు అనేది అంటున్నారు కదా. ఏదండి అసలు ఎక్కడన్నా చూపిద్దామండి, ఏ మండలం కానీ వెళ్దాం, ఎక్కడన్నా ఇసుక ఇచ్చారేమో, ఎక్కడన్నా ఇసుక ఇల్లు కట్టినోడు ఎవరండి, ఏం లేదు. అవన్నీ పిచ్చి మాటలు. అంటే చంద్రబాబు నాయుడు 2014లో ఉన్నప్పుడు ఉచితంగా ఇచ్చారు, అప్పుడు ఎలా ఇచ్చారు, బాగానే ఉంది. ఆయన ఇచ్చిన తర్వాతగా బ్రేక్ అయిపోయింది. అవి ఆయన ఇచ్చిన తర్వాత బాగుంది, ఆ తర్వాత మేము బ్రేక్ అయిపోయింది. ఇల్లు కట్టి పేదవాళ్ళు, నేనంటే నేను కాదు సార్. ఈవెన్ ద పూర్ పీపుల్ ఆల్సో సఫరింగ్ లాట్. అది ఇప్పుడు ఎలా ఉంది ఉచితంగా ఇవ్వడంపై? చాలా హర్షం వెళ్ళిపోతాం, చాలా సంతోషంగా ఉన్నారు. మేము సర్వే కొద్దిగా హోటల్ దగ్గర మాట్లాడుకుంటాం, జనం కూడా విన్నాం. అందరు సామాన్య ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మొన్న 7,000 ఇచ్చారు, రేపు నుంచి 4,000, వికలాంగులకు 6,000. పండగ చేసుకున్నారంటే నమ్మండి. అది కూడా ఏదో వాలంటీర్లు ఉన్నారని చెప్పి అన్నారు. వాలంటీర్లు లేకపోయినా సరే 5ంటికల్లా క్లియర్ చేస్తారు స్టాఫ్ మొత్తం కూడా. అసలు వాలంటీర్ వ్యవస్థ అనవసరం సార్. వాలంటీర్లు మమ్మల్ని అడిగితే అదే అన్నా క్యాంటీను, అనాథులు చాలామంది పనిచేసుకునే వాళ్ళు, పాపం ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉన్నారు.